ప్రియులరా, మీకందరికీ మరోసారి యేసుక్రీస్తు వారి నామంలో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. అన్నకి కూడా, సుధీరానికి కూడా వందనాలు. సేవకులైన మీకు అందరికి కూడా మరోసారి నిండార వందనాలు తెలియజేస్తున్నాను. ఇప్పటి వరకు దేవుడు మనతో మాట్లాడారు అని విశ్వసించిన వారందరూ ఒకసారి దేవునికి స్తోత్రం చెప్తాను. హల్లెలూయా, హల్లెలూయా. సౌత్ ఆఫ్రికా నుంచి ఒక దైవ సేవకుడు, ఆయన పేరు క్రిస్ గారు, చాలామంది వినే ఉంటారు సేవకులు. ఆయన మన దేశానికి వస్తున్నారు. రేపు నవంబర్ 25న హైదరాబాద్లో ఉన్నటువంటి ఎల్బీ స్టేడియంలో ఆయన ఒక సేవకుల సదస్సు ఏర్పాటు చేశారు. అక్కడికి దగ్గర ఆ స్టేడియంలో 25,000 మందికి సీటింగ్ కెపాసిటీ ఉంది. అయితే దాని కొరకై ముందుగానే రిజిస్ట్రేషన్లు జరుగుతూ ఉన్నాయి. ఆ సేవకుని గురించి మీకు తెలుసో లేదో, దైవ సేవకుడు చచ్చిన శవాన్ని తీసుకొని వెళ్తే యేసునామంలో లే అని చెప్తే శవం బ్రతుకుతుంది. పెరాలసిస్, స్ట్రోక్తో బాధపడేవాళ్ళు యేసునామంలో చెప్తున్నారని చెప్తే వారి యొక్క నరాలు సడలింపయి వారి వీల్ చైర్స్ వదిలిపెట్టి నడుస్తూ హ్యాపీగా ఇళ్ళకి వెళ్ళే సందర్భాలు ఉన్నాయి. ఘనమైన పరిచర్య దైవ సేవకునికి దేవుడు ఇచ్చారు. మనలో కూడా ఏదో ఒక తలంతో కలిగి ఉంటాం. మనం, నువ్వు ప్రార్థిస్తే దెయ్యాలు పోతాయి, నువ్వు ప్రార్థిస్తే నీ సంఘంలో అనేక మంది బాగుపడతారు. అలాగే ఆ పరిచర్యలు అందరికీ ఇవ్వబడ్డాయి. అయితే ఆయన 9 కృపా వరాల చేత, ఆత్మ వరాల చేత అభిషేకింపబడి దేవుని పనిచేస్తున్నాడు. నేను మొదటే చెప్పాను, దైవ సేవకుని ఘనపరచాలి, హానర్ చేయాలి. వీ నీడ్ టు హానర్ ద సర్వెంట్ ఆఫ్ గాడ్. అయితే ఆయన క్రిస్ గారు మన దేశానికి వస్తూ ఉన్నారు. తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ ఆయనకు పర్మిషన్ ఇచ్చింది. మనం ఎలాంటి దినాల్లో ఉన్నామంటే, సేవకులు చంపేస్తున్నారు అనేకులు. మనం సువార్త ప్రకటిస్తుంటే మన మందిరాలకు వచ్చి అనేకులు మనల్ని చిత్రహింసలు పెడుతున్నారు. మన ఇళ్లలో ప్రార్థిస్తుంటేనే మనల్ని బయటికి లాగి కొడుతున్న దినాల్లో ఉన్నాం. అయితే దేవుడు ఒక సాధనంగా వాడుకునే సేవకుడు మన దేశానికి వచ్చాడు. ఆయన కొరకై మనం ప్రార్థన చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. మనం సపోర్ట్ చేయాల్సిన బాధ్యత కూడా ఉంది. అంతేకాదు, దైవజనుడా మేమున్నాం రండి అని మనము స్వాగతించాలి, వారిని ఆహ్వానించాల్సిన అవసరం కూడా ఉంది. కారణం ఏంటంటే, ఈ మధ్యనే ఒక దైవ సేవకుని ఒక ఆయన చంపేశారు. పగడాల ప్రవీణ్ బ్రదర్ని నిర్దాక్షిణ్యంగా చంపేశారు. అది హత్యనే. అయినా మనం ఎవ్వరూ ఏం చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నాం. నేను కొన్నిసార్లు ఏడ్చుకున్న పరిస్థితులు కూడా ఉన్నాయి. ప్రభువా, సేవకులు చంపేస్తే, యేసు ప్రభు అంటాడు, పచ్చి మ్రానుకే ఇంత జరిగితే మరి ఎండిన దానికి ఏం చేస్తారు? సేవకులు చంపేస్తున్నారు. భయపడుతూ సేవ చేస్తున్న దినాల్లో ఉన్నాం. ఆయన వస్తున్నాడన్న సంగతి విన్నప్పుడు నాకు అనిపించింది, ఒక ఊరట. అంటే ఒక బలమైన అభిషేకం కలిగిన వ్యక్తి మన మధ్యకు వస్తున్నాడంటే మనం ఖచ్చితంగా వీ నీడ్ టు సపోర్ట్ హిమ్. మనము ఆయనను ఖచ్చితంగా స్వాగతించాలి, సపోర్ట్ చేయాలి. వాస్తవానికి ఆ స్టేడియం చాలా అందుకొరకని వాళ్ళు టికెట్ కూడా పెట్టారు. ISM అని ఒక మిషన్ నడుస్తుంది వాళ్ళది, ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ మినిస్ట్రీ. దాంట్లో నేను ఒక సెల్ మెంబర్ని. ఆ మీటింగ్కి రావాలి అంటే సేవకులు మాత్రమే. ఆఖరి రోజు అందరికీ ఒక ఓపెన్ ఎయిర్ మీటింగ్ ఏర్పాటు చేశారు. అయితే ఆ సభకి ఎవరన్నా వెళ్ళాలి అనుకుంటే ఫస్ట్ రిజిస్ట్రేషన్ నడుస్తూ ఉంది. 1,500 రూపాయలు రిజిస్ట్రేషన్. దానికి ఒక ఐడి ఉంటుంది. అది మాకు ఇవ్వబడిన ఐడిలో మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటే 1,500కి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. లేదా మీరే వెబ్సైట్ ఓపెన్ చేసి చేసుకుంటే, ఇండివిజువల్గా మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటే 2,000 రూపాయలు అవుతుంది మీకు. అక్కడ సీట్ కేటాయిస్తారంతే. జస్ట్ మనం వెళ్తాం, ఆడ కూర్చుంటాం. గేట్ పాస్ లాగా మీకు ఇవ్వబడిన కూపన్ ఉపయోగపడుతుంది. అది లేకపోతే లోపలికి ఎంటర్ కానివ్వరు. బలమైన సెక్యూరిటీ ఉంటుంది. అయితే ఆ సభ కొరకై ప్రార్థించండి. అలాగే మన దేశంలో కూడా గొప్ప ఉద్యమం రావాలని. ఈరోజు సేవకులుగా మనం ఇక్కడ ఉన్నామంటే ఇది ఉద్యమమే. మనము ఏక మనసు కలిగి, ఐక్యత కలిగి ఇక్కడ సమకూర్చబడ్డాం. ఇది గొప్ప ఉద్యమమే.
అయితే అంత మాత్రం కాదు, ఉజ్జీవానికి మరొక పేరు ఉంది తెలుసా మీకు? ఉజ్జీవం అంటే మనం ఏమనుకుంటామంటే పాటలు పాడడం, డ్రమ్స్ కొట్టడం, కేరింతలు కొట్టి స్తోత్రం హల్లెలూయా అని అరవడమే అనుకుంటాం. నో 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 నో, దట్ ఈస్ నాట్ ద రియల్ రివైవల్. రివైవల్ మీన్స్ గాడ్స్ విజిటేషన్. దేవుడు దర్శించటం. ఎప్పుడు దర్శిస్తాడు దేవుడు? భూమి మీద చీకటి అగాధ జలములు మీద దేవుని ఆత్మ అల్లాడిందట. కటిక చీకటితో ఉన్న పరిస్థితుల్లో దేవుని ఆత్మ ఆ అగాధ జలముల మీద అల్లాడుతూ భూమి కలుగును గాక, సూర్యుడు కలుగును గాక, చంద్రుడు కలుగును గాక అని చెప్పినప్పుడు సృష్టి కలుగు చేయబడింది. అలాగే మనము నిస్సహాయ స్థితిలో, మనము దుఃఖంలో, మనము వేదనలో, సేవకుల పరిస్థితి అయోమయంలో ఉన్నప్పుడు దేవుడు మనల్ని దర్శిస్తున్నాడు. మనము చీకటి అనుభవంలో, నలిగిన పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుడు మనల్ని దర్శించి మనకు ఉజ్జీవాన్ని కలుగు చేస్తాడు. దట్ ఈస్ ద రియల్ రివైవల్. కనుక దేవుడు మనల్ని దర్శించే కాలంలో ఉన్నామని ధైర్యం తెచ్చుకుంటూ ప్రతి దైవ సేవకుడు మరొక దైవ సేవకుడికి సహకరిస్తూ, ప్రేమిస్తూ, వారిని కూడా ఎంకరేజ్ చేస్తూ మన మధ్యకు వస్తున్న దైవ సేవకుడు క్రిస్ గారిని మనము స్వాగతిద్దాం. మనము స్వాగతం తెలియచేస్తూ వారి కొరకు ప్రార్థన చేద్దాం. ఎవరైనా ఆ సభకు రావాలనుకుంటే 3 days అవి 25వ తారీఖు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంకాలం 6 గంటల వరకు ప్రతిరోజు. అంటే ఆడ ఫుడ్ ఏమీ అరేంజ్ చేయబడదు, మళ్ళీ ఉండడానికి అకామిడేషన్ ఏమి ఇవ్వబడదు. మీరు మీ ఓన్ హోటల్స్లో ఉండడమే, మీరు మీ ఓన్ ఫుడ్ తినడమే. ఎవరైనా కానీ ఆ దైవ సేవకుని, చాలామంది చెప్తూ ఉంటారు సాక్ష్యాలు, ఆ దైవ సేవకుని తాకినప్పుడు నా లోపల ఉన్న రోగం కుదర్చబడింది, నేను బాగు చేయబడ్డాను, దేవుడు నాకు ఉన్నతమైన అభిషేకం ఇచ్చాడని. ఇలాంటి సాక్ష్యాలు చాలా ఉన్నాయి. నేను ఇప్పుడు క్రిస్ గారి గురించి చెప్తున్నాను కదా, మీరు గూగుల్ సెర్చ్ చేస్తే ఆయన పరిచర్యను గురించిన బోల్డ్ అని కథలు వింటారు మీరు. ఆ దైవ సేవకుడు మన దగ్గరకు వస్తున్నారు. మీలో ఎవరైనా ఆ సభకు రావాలనుకుంటే మీరు మాకు తెలియచేయండి. మేము మా యొక్క ISM మెంబర్గా ఆ యొక్క వెబ్సైట్ నుంచి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అప్పుడు 1500కే మీకు ఒక కూపన్ వస్తుంది. హ్యాపీగా మీరు దాన్ని తీసుకొని వెళ్ళి, మళ్ళీ మేము ఉన్నాం, మిమ్మల్ని తీసుకొని వెళ్ళి ఆ గేట్ లోపలికి మేము పంపించాం. ఆ కూపన్ టోకెన్ టికెట్ లాగా పనిచేస్తుంది. దాని ద్వారా మీరు వెళ్ళొచ్చు. మీరు హ్యాపీగా దేవుని యొక్క అభిషేక్త దైవ సేవకుని యొక్క పరిచర్య చూడొచ్చు. మనం కూడా ఒక ఉన్నతమైన దర్శనం కలిగి కదిలింపబడి పరిచర్య చేయొచ్చు. దేవుడు అందరినీ దీవించును గాక. ఆమేన్.